అమెరికాలోని కాలిఫోర్నియా, నెవాడా రాష్ట్రాలలో ఘోర అగ్ని ప్రమాదం. అడవిలో పిడుగుపాటుకు అంటుకున్న కార్చిచ్చు క్షణాల్లో వ్యాపించి 20,000 ఎకరాలను బూడిద చేసిన వైనం. మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్న అగ్నిమాపక సిబ్బంది. స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీలో కాలిఫోర్నియా, నెవాడా రాష్ట్రాలు. వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న అధికారులు. అమెరికాలోని కాలిఫోర్నియా, నెవాడా రాష్ట్రాలలోని అటవీ ప్రాంతాలలో చెలరేగిన కార్చిచ్చు భీకర రూపం దాల్చింది. లాస్ ఏంజల్స్కు తూర్పున అటవీ ప్రాంతంలో, నెవాడాలోని ఇక్కడి రీజనల్ పార్కులో చెలరేగిన మంటలు అదుపు తప్పాయి. దీంతో చుట్టుపక్కల ప్రాంతాలకు భయంకరమైన వేడిగాలులు వీస్తున్నాయి. ఒక్కరోజులోనే శాన్ బెర్నార్డినో కౌంటీలో 20,553 ఎకరాలను ఇది కాల్చి బూడిద చేసింది. దీంతో వేల మంది ఆ ప్రాంతాలను వదిలి వాహనాలలో వెళ్ళిపోతున్నారు. ఈ ప్రాంతంలో ఉష్ణోగ్రత తీవ్ర స్థాయికి చేరుకుంది. రాత్రికి రాత్రే ఈ కార్చిచ్చు 14 రెట్లు పెరిగి భారీ పరిమాణానికి చేరింది. వందల కొద్దీ అగ్నిమాపక సిబ్బంది దీనిని అదుపు చేసేందుకు శ్రమిస్తున్నారు. కానీ ఏమాత్రం ప్రయోజనం లేదు. గవర్నర్ గవిన్ న్యూసామ్ కాలిఫోర్నియా, నెవాడా రాష్ట్రాలకు స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ ప్రకటించారు. అగ్నిమాపక శాఖకు అదనపు సిబ్బంది, నిధులు, పరికరాలను సమకూర్చారు. రన్నింగ్ స్ప్రింగ్స్, యారోబేర్ లేక్ కౌంటీలలో ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అక్కడ గ్రీన్ వ్యాలీ, సీడర్ గ్లెన్, లేక్ యారో హెడ్, క్రిస్ట్ లైన్, వ్యాలీ ఆఫ్ ఎన్కాచ్మెంట్లను ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రాంతాలలోని బేస్ లైన్, ఆల్పిన్ స్ట్రీట్ వద్ద రాత్రి అడవిలో పిడుగుపాటు కారణంగా కార్చిచ్చు మొదలైనట్లు భావిస్తున్నారు. ఆ తర్వాత గాలి దీనికి తోడవడంతో ఇది తీవ్ర రూపం దాల్చింది. సెప్టెంబర్ 6న 3,000 ఎకరాలు, 7న 7,000 ఎకరాలను కాల్చి బూడిద చేసింది. అదే సమయంలో ఇక్కడ స్వల్ప భూకంపం కూడా సంభవించినట్లు అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది. ఈ కార్చిచ్చు కారణంగా దాదాపు 35,000 ఇల్లు, కమర్షియల్ కాంప్లెక్స్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఈ ప్రాంతంలోని హైవేలను, స్కూళ్లను మూసివేశారు. ఇక్కడి అగ్నికెలల వల్ల సౌత్ రెనో ప్రాంతంలో 6,500 ఎకరాలు దగ్ధమవగా 20,000 మందిని, వాజ్హూ కౌంటీలో 14,000 మందిని, వైట్ పవర్ కౌంటీలో 6,000 మందిని ఖాళీ చేయించారు. గత 2-3 రోజులుగా కాలిఫోర్నియాలో, నెవాడాలోని వాషూ కౌంటీలో అత్యవసర పరిస్థితి ప్రకటించారు. దాదాపు 100 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో అగ్నిమాపక సిబ్బంది మంటల్ని ఆర్పేందుకు కృషి చేస్తున్నారు. 2 రాష్ట్రాలలోని ప్రభావిత ప్రాంతాలలో ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.